హాయ్ వ్యూవర్స్. కొద్ది రోజుల క్రితం మాధవీలత గారితో ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ ఆడలు ఏంటండి ఇలా తయారయ్యారు, ఇంత ఘోరంగా మొగులను చంపుతున్నారు ఏంటండి అని చెప్పేసి అతనంటే అమంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆడవాళ్ళు అంత తయారయ్యేంటి, ఆడవాళ్ళు ఎట్లా తయారయ్యారంటారేంటి అంటే ఆడవాళ్ళు చంపకూడదు, వాళ్ళు చావాలి అని మీరు అంటున్నారంటూ ఒక క్వశ్చన్ రైజ్ చేశాను. చాలా వ్యాలిడ్ పాయింట్ కదా అనిపించింది. దాని మీద వీడియో ఇద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇది ఇప్పుడు చెప్తున్నాను. అది జస్ట్ మధ్యలో గ్యాప్ ఇచ్చారంతే మగవాళ్ళు. దాంతో ఆడవాళ్ళు చేసిన హైలైట్ అయింది. నేను మరలా చెప్తున్నా, ఆడవాళ్ళ విషయానికి సంబంధించి కూడా వీడియోలు ఇస్తున్నప్పుడు చెప్పాను. గతంలో మగవాళ్ళకి సంబంధించి వార్తలు మనం వింటూ ఉండేవాళ్ళం. అవి మనకి ఎలా ఉందంటే నార్మల్ అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే భార్యను చంపుతారు భర్తలు అన్నట్టు అనుకున్నాం. రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైతే ఈ భార్యలు భర్తలను చంపుతున్నారో అది హైలైట్ అయిపోయింది. నేను మొన్న కూడా చెప్పాను మీకు, ఇదిగో ఒక పిల్లి ఒక చాప మీద కూర్చుంది, అది వార్త కాదు. పిల్లి వెళ్ళి కుక్క ఉన్నటువంటి చాప మీద కూర్చుంది, ఇది వార్త అన్న. అలా ఈరోజు ఆడవాళ్ళు లవర్స్తో కలిసో ఉంచుకున్నవాడితో కలిసో మొగులను చంపుతూ ఉంటే అవి హైలైట్ అవుతూ ఉన్నాయి. ఇక ఈ మూమెంట్లో చాలిక మేము విజృంభిస్తామని చెప్పేసి మరలా మొదలెట్టారు. మొగుళ్ళు భర్తలు, సైకో భర్తలు, ఒకడు అనుమానంతో, ఇంకొకడు అనుమానంతో, ఒకడేమో డబ్బు, ఇంకోటి అదనపు కట్నం. నిన్న మాట్లాడుకున్నాం, మహేందర్ రెడ్డి ఈ స్వాతిని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఏం చేశాడు ఏంటని చెప్పేసి. సో దీనికి సంబంధించి వాళ్ళ ఎండ్లో చెప్పాల్సిన చెప్తాను. ముందైతే ఈమె చెప్తాను. ఎవరు? లక్ష్మీ ప్రసన్న. ఈ మీద వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం కల్లూరు మండలం. అదే మండలటువంటి నరేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేశారు 2015లో. వీళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. అయితే అప్పుడు కట్నం అన్ని గట్టిగానే వచ్చిన వెళ్ళి ఈ అత్తగారి ఇంట్లో ఉన్నాడు, అంటే లక్ష్మీప్రసన్న అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాడు. అలా 7 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత అశ్వారావుపేటలో వాళ్ళ బావ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ బావోళ్ళ ఇంటికి వెళ్ళిన సంవత్సరం పాటు ఈ లక్ష్మీప్రసన్న పుట్టినరోజుతో మాట్లాడుతున్నాం. 2 సంవత్సరాలుగా ఎటువంటి ఫోన్లు లేవు, ఏం లేవు, అప్డేట్స్ ఏమీ లేవు. సరేలే ఉంటుందిలే అని అనుకున్నాను. అకస్మాత్తుగా ఫోను, మీ అమ్మాయికి హెల్త్ బాగాలేదు, ఆసుపత్రిలో చేర్చాము రెండే. తీరా వెళ్ళి చూస్తే షాక్ అసలు. ఎందుకు అమ్మాయి చనిపోయింది. అది ఇంకొక షాక్ ఏంటంటే ఈమె ఎవరు అన్నారు. ఆమె కదా మీ కూతురు అన్నారు. ఆమె మా కూతురు ఏంట్రా అంటే ఆమె వచ్చేసి మొత్తం బక్కచిక్కిపోయి ఎముకలు గూడైపోయింది మనిషి. దాన్ని కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? మా బిడ్డకి కూడు నీళ్లు పెట్టకుండా నాన్న ఇది చేసి చంపేశారు, అదేంటే కట్నం కోసం అన్నట్టు. దెన్ ఈ నరేష్ వాళ్ళ బాగున్నాడు కదా, అతను పోలీసులు ఏమన్నాడంటే, ఏమన్నా మీరు చెక్ చేసుకోండి, ఆమెకి థైరాయిడ్ సమస్య ఉంది అండ్ రక్తహీనత ఉంది, దీనివల్ల ఆమె చనిపోయింది, మాకేం సంబంధం లేదండి అని చెప్పేసి అతను అన్నాడు. కేసు వెళ్ళి విచారణ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రెండో ఫోటో. ఈమె పేరు శ్రావణి. ఈమెకి రాంగ్ కాల్లో 2014 బిఫోర్ ఒక అతను పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో ఒకరినొకళ్ళు రోజు మాట్లాడుకుంటూ అలా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి. ఓకే, అతను ఉన్న వ్యక్తి పేరు వచ్చేసి శ్రీశైలం. దెన్ ఆ తర్వాత నాతోనే ఇలా ఉంది కదా, బయట వాళ్ళతో ఇలా ఉండిద్దేమని చెప్పేసి అతను అనుకునేవాడు. ఆమె ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంటే అలా అనుమానం. ఆమెకు ఒక పాప బాబు. ఇక ఆ తర్వాత ఏమైంది, ఇద్దరి మధ్య మనస్పర్ధలు, గొడవలు. ఆమె కొడుతున్నాడు ఆమెని. ఇక వీళ్ళు కేసు పెట్టింది. పోలీసు వచ్చేసి ఇద్దరి మధ్య సహజ కుదుర్చున్నారు, నీ దారి నీది, నా దారి నాది అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈలోపు ఇక వాళ్ళు వీళ్ళు ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటారు, ఏదో కలిసి ఉండాలని చెప్పేసి అంటే సరే అన్నారు. ఆమె వచ్చేసి ఏదో చిన్నప్పటి జాబ్ అయితే చేసుకుంటుంది. వీళ్ళది వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా. ఈ శ్రీశైలం వచ్చేసి ఏంటి, హైదరాబాద్ వచ్చేసి దినసరుకులో ఏదో చేసుకుంటూ యోసం కూడా హాస్టల్లో ఉంటున్నాడు. ఈలోపు మధ్య మధ్యలో ఊరు వచ్చినప్పుడు చూస్తున్నప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుతుంది, చాటింగ్ చేస్తుంది. ఇంకా డౌట్ వచ్చేసింది, చంపేయాలి. దెన్ సోమసలకి వెళ్దాం రెడీగా ఉండని చెప్పేసి చెప్పాడు. బండి వేసుకొని వచ్చాడు. దెన్ అక్కడి నుంచి తీసుకెళ్తున్న మూమెంట్లో దారిలో పక్క ప్లాన్తో బండి ఆపి గొర్రాతి గొర్రె పొడి చంపాడు. ఆ తర్వాత వాడు తీసుకున్న పెట్రోల్తో ఆమె తగలబెట్టేశాడు. ఏమైంది ఏంటి, ఈమె అది క్రాస్ చెక్ చేస్తే చంపేసి తగలబెట్టేశాడు. వాడిని పోలీసులు పట్టుకున్నారు. 2 అయినాయి కదా, ఇక 3. సూర్యాపేట చెందినటువంటి గౌతమి. ఈమెని మహబూబాబాద్ చెందినటువంటి గణేష్ ఆటో డ్రైవర్, అతని నుంచి పెళ్లి చేశారు. ఇచ్చేటప్పుడు 12 తులాల బంగారం, 10 లక్షల డబ్బు, ఫ్లాట్ అన్నీ ఇచ్చారు. అతను ఆటో డ్రైవర్. నేను ఎవరు తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు. నేనేమంటానంటే అవతలోడు బాగా డబ్బు ఉంది, మన బిడ్డను ఇస్తున్నాం అన్నప్పుడు ఇచ్చే డబ్బుతో ఇంకా హ్యాపీగా ఉంటారని అనుకుంటారు. ఆటో డ్రైవర్కి ఇంత కట్నం ఇచ్చారని నేను ఆశ్చర్యపోయాను. బట్ అతనికి ఇది కాదు, మేబీ వెనకాల ఆస్తులు ఉన్నా నాకు తెలియదు, కానీ
నేను మాట చెప్తున్నా, ఆటో డ్రైవర్ అయినా కూలీ నాలు చేసుకుని ఎవరైనా సరే కట్నం అనేసి వద్దానంట. ఒకవేళ కట్నం తీసుకుంటే అది ఇచ్చే వాళ్ళని బట్టి తీసుకున్న బట్టి మీ చేస్తారు. సో విషయం ఏంటి, ఇప్పుడు అతను పెళ్ళైన 4 నెలలు ఇప్పుడు అకస్మాత్తుగా ఫోన్ చేసి 110 పిలిచాడు. వాళ్ళు చూసి చనిపోయింది కదా అన్నారు. ఈ లోపల అమ్మ నాయనకి చెప్తే వాళ్ళు చూసేసి కేసు పెట్టారు. ఎందుకు? అదనపు కట్నం కోసం మా బిడ్డ గౌతముడు వేధిస్తున్నాడు, ఇప్పుడు వచ్చేసి దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు, అదేమంటే అకస్మాత్ చనిపోయింది అంటాడు, అంత అబద్ధం అని చెప్పేసి కేసు పెట్టి అది విచారణ చేస్తున్నారు. కమింగ్ టు మహేందర్ రెడ్డి స్వాతి. ఇక్కడ వచ్చేసి స్వాతికి గతంలోనే అబార్షన్ చేయించడం ఒకసారి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు, లవ్ మ్యారేజ్. ఈడో ఇంటర్ చదివింటున్నాడు అంతే. ఆ అమ్మాయి వచ్చి డిగ్రీ చేస్తున్న మూమెంట్లో లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. సరే ఇంకా ఆ అమ్మాయి సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు యాదవులు, వీళ్ళు వచ్చేసి రెడ్డి. ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా పుట్టినరోజు అంతగా మాట్లాడించోడు కాదు. రీసెంట్గా మరలా కొంచెం మాట్లాడిస్తున్నాడు. ఎందుకు? మరలా ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు 5వ నెల. ఈ మూమెంట్లో రేపు 27వ తారీఖున నేను వికారాబాద్ వెళ్తా మా అమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళిన తర్వాత టెస్ట్లో అయినాక కొద్ది రోజులు ఆడామంటాను అంది. మరి వీడు ఏమనుకున్నాడు ఏంటో కానీ గతంలో ఆమె కుక్కటపల్లిలో ఒక కాల్ సెంటర్ చేస్తుంది, అది కూడా మానిపించాడు అనుమానంతో. ఇప్పుడు వచ్చేసి ఇంకా అనుమానం పెంచుకున్నాడు. ఎంత అనుమానం ఏంటంటే పరిస్థితులు తేల్చాలి. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ అనుమానం అనేది అలాగే ఉండిపోయింది. ఆ అనుమానంతో చివరికి చంపేద్దాం డిసైడ్ అయ్యాడు. మొన్న ఒక ఆమెను చంపి కుక్కర్లో ఉడకేసి ఫ్లష్ కొట్టేసి బాడీని బూడి చేసేసి చెరువులో కలిపడం ఉన్నామే, పేరు మర్చిపోయినది. సేమ్ అక్కడ ఏంటి, వాడు చంపని డిసైడ్ అయ్యాడు. ఫస్ట్ గొడవ పడాలి, అలా గొడవ పడ్డాడు, చంపాడు, మొక్కలు కోసాడు, కుక్కర్లో ఉడకబెట్టి తర్వాత తీసుకొని చంపేసి బాడీ పార్ట్స్ మొత్తం కూడా ఎక్కడ ఎవరికి దొరకకుండా పడేసి వచ్చిన్నాడు. బట్ లక్కీలీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువుల మీద ఉన్నటువంటి మార్క్స్ని బట్టి దొరికేశాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మహేందర్ రెడ్డి కూడా మొన్న శనివారం రోజు భార్యను చంపని డిసైడ్ అయ్యాడు. దెన్ వాడితో పాటు రంప బ్లడ్ కూడా తెచ్చుకున్నాడు, యాక్సా బ్లడ్ అంటే తెచ్చుకున్నాడు. ఇంకా గొడవ పడ్డాడు, ఫ్లోలో కొట్టాడు, చంపేశాడు. చంపేసి కాళ్ళు చేతులు తల 3 వేరు చేసేసి వాటిని ఆల్రెడీ తీసుకెళ్ళి మూసేది గట్టిగా పారుతుంది కదా ప్రతాప్ సింగారం దగ్గర, నదిలో వేసేసాడు. దెన్ బాడీ మొండాన్ని మాయం చేయాలి, తీసుకెళ్ళాలంటే వాడి వల్ల అవ్వట్ల. ఇక అప్పుడు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పాడు, స్వాతి సడన్గా కనిపెట్టలేదు, ఎట్టి ఏంటంటే తెలియట్లేదు. వాళ్ళు ఉప్పల్ పొజిషన్ కంప్లైంట్ చేద్దామని వెళ్ళారు. వాళ్ళు ఏమన్నారు, మీరు ఎక్కడ ఉంటారు ఏంటి? మేడిపల్లిలో బాలాజీ హిల్స్. దెన్ అది మా పరిధి కాదు కదా, మేడిపల్లి పొజిషన్ అడిగి కంప్లైంట్ చేయండి. మేడిపల్లి వచ్చారు. వాళ్ళు కేసు తీసుకుంటున్న మూమెంట్లో ఇతను వాళ్ళకు రిమైనింగ్ తేడాలు వచ్చాయి. ఓ ఫ్రెండ్ని రమ్మన్నాడు అన్నానే, వాళ్ళ బంధువు అనుకుంటా. అతనేంటి ఇంటికి వెళ్దాం పదా అంటే ఇంటికి కాదని చెప్పేసి అటు ఇటు తిప్పి ఇంటికి పట్టుకెళ్ళాడు. ఎందుకంటే ఇంటి శవం ఉంది కదా. ఇప్పుడేంటి పోలీసులు కదా, వాళ్ళని ఆపరాడు కదా, వాళ్ళు ఇంటికి వచ్చేసారు. చూస్తే బాడీ మొండం షాకాలు ఇంటికి అదుపులోకి తీసుకున్నారు. ఏమైందంటే నేనే చంపాను, రిమైనింగ్ బాడీ పార్ట్స్ ఏరా మూసిరిలో పడేసి వెళ్ళి చూస్తే భయంకరంగా పారుతుంది. అది మొత్తం 10 కిలోమీటర్లు వెతికారు, ఎక్కడ ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఈ మొండం వచ్చేసి గాంధీ ఆసుపత్రిలో మాచురీలో ఉంది. అసలు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది మీరే చెప్పండి. పిల్లోడు ఇంటర్ చదువుకున్నాడు, ఆ తర్వాత గాలి తిరుగుతూ ఉన్నాడు, వాడితో కూతురు ప్రేమలో పడింది. సరే ఏం చేస్తాం, పెళ్లి చేశారు, డబ్బు కూడా గట్టిగానే ఇచ్చున్నారు. దాంతో బతకాల్సింది పోయి అనుమానం పెంచుకొని జలసాలు చేసి చివరికి ఆమెకు మొదటిసారి ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించి మరలా ఊర్లో పెద్దల దగ్గర సెటిల్మెంట్ చేయించి మరలా ఆ తర్వాత కేసు పెడితే దాన్ని వాపస్ తీసుకొని కేసు కూడా ఏమొద్దని మరలా వీడి దగ్గర పంపారు. చివరికి వీడు వచ్చేసి ఇంత ఘోరంగా చంపేశాడు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎంత ఘోరంగా ఒకసారి ఊహించడం పాపం. అదేదో ముందే ఆ బిడ్డని నాకు ఇవ్వకపోయి ఉంటే అంత సమస్య వచ్చేది కాదు. ఎందుకంటే అవతల ప్రయోజకుడు కాదే, ఏం చేసి బిడ్డను పోషిస్తాడు? సినిమాలో చూపిస్తారు, సీరియల్స్లో చూపిస్తారు, కూలీ నాలి చేసి కూడా పిల్లని గొప్పగా సాగుతున్నాడు రా, ప్రేమించి పెళ్ళిస్తున్నాడు కదా సూపర్ సాగుతున్నాడు అని చెప్పేసి. ఎంతవరకు అది? ఇప్పుడు వీడిని ఆల్రెడీ చంచల్ కూడా జరిగి తరలించారు. ఈ రిమైనింగ్ వాళ్ళ మీద విచారణ నడుస్తూ ఉన్నాయి. నేను నిన్న చెప్పి ఇప్పుడు చెప్పి దండం పెట్టి మరీ చెప్తున్నా, ప్రేమ పెళ్ళ పెద్ద కూర్చొని పెళ్ళ ముందు వెనక కనీసం 100 సార్లు క్రాస్ చెక్ చేసుకుని పెళ్లి చేయండి. లేదంటే ఇప్పుడున్నటువంటి వేళ పెళ్ళొద్దు ఏమొద్దు, హ్యాపీగా మీ ఇంట్లో ఉంచేసుకోండి మీ బిడ్డల్ని. కాకపోతే కొంచెం హెల్తీగా ఉండేలా చూసుకోండి, ఏదైనా పని చేసుకునేలా చూసుకోండి. ఇది నా ఒపీనియన్ అంతే, నేను అందరి మీద రుద్దట్లేదు. మరలా చెప్తున్నా, మధ్యలో ఆడవాళ్ళు భర్తలతో కలిపా లవర్స్తో కలిపా వేరే వాళ్ళతో కలిపి హత్యలు చేసుకుంటూ వచ్చిన్నారు. బట్ ఈ మొగాలు చేసిన హత్యలు ఉంటే ఇది హారిబుల్ అంటే అంతకుమంది ఆడవాల్సిన తక్కువ అని చెప్పేసి మీరు అనేవాళ్ళు ఉంటారు. అసలు భార్యల భర్తలు చంపడం ఏంటి, భర్తల భార్యను చంపడం ఏంటి, ఏంటని ఆయన చంపుకోవటారు. ఇంకా పెళ్ళిళ్ళు ఎందుకు? అనుమానం అండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్న అనుమానం,
చాటింగ్ చేస్తున్న అనుమానం. ఎంత దూరం అంటే అనుమానం వెళ్తుంది, చంపేయాలి. మొగుడిని చంపాలి, బిడ్డను చంపాలి, పిల్లాన్ని చంపాలి, అమ్మని చంపాలి, అయ్యని చంపాలి. ఇలా ఎందుకు ఇది అంతా? అదే మీరే చావచ్చు గారంటే ఆహా చంపాలి. ఎందుకు లేకుండా చంపుతారు ఏంటంటే శిక్షలు పడతలేదు వాళ్ళకి. మహా అయితే ఏదో రోజు బెయిల్ మీద వస్తున్నారు, లేదన్నప్పుడు జైల్లోనే ఉంటున్నారు. ఉరిశిక్ష మాత్రం వేయట్లా. ఉరిశిక్షలు అమలు చేయనంత కాలం ఇలాగే ఉంటాయండి, ఘోరాతి ఘోరంగా.